దేవుడు చెప్పిన ప్రకారము దేవునికి ఇష్టంగా జీవించకూడదు. దేవుణ్ణి హృదయపూర్వకంగా ఆరాధన చేద్దాం. దేవుడు అట్టి కృపను మనకు అనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడవు, ప్రేమ స్వరూపి అయిన యేసుక్రీస్తు ప్రభువా, మీరు చేసినటువంటి సహాయమును బట్టి వందనాలు దేవా. మీరు సృష్టించినటువంటి ఈ సృష్టి ఇంకా మేము అర్థం చేసుకొని, మీరేమై ఉన్నారో తెలుసుకొని, మీ ప్రేమను ఎరిగి, మీరు ఏ ప్రేమను మాకు ఇచ్చారో ఆ ప్రేమను భూమి మీద ఉన్నప్పుడే మా దినాలు ముగియక మునిపే ఆ ప్రేమను ఇతరులకు పంచేవారిగా మా మీద అట్టి అభిషేకాన్ని నింపి మమ్మల్ని నడిపించి బ్రతికించమని వేడుకుంటూ యేసుక్రీస్తు నామములో అడిగినవి పొంది ఉన్నామని నమ్ముతున్నాము తండ్రి. ఆమేన్. మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ భూమి మీద ఈ సృష్టి అంతా కూడా దేవుణ్ణి స్తుతిస్తుంది. మనం కూడా ఏం చేయాలి? దేవుణ్ణి స్తుతించాలి. నాకు ఒక చిన్న డౌట్ ఏంటంటే, మీకు తెలిసామో నాకు తెలీదు. ఏంటి ఆ డౌట్ అంటే, సముద్రంలో తుఫాను పడుతుంది కదా, సముద్రంలో తుఫాను పడుతుంది. సముద్రపు నీరు ఏమి నీరు విజయకుమారి? ఉప్పు నీరు. సముద్రంలో తుఫాను పడటం ఏంది అయ్యా? ఉప్పు నీరు. అక్కడ తుఫాను పుడితే ఇక్కడ భూమి మీద మంచినీళ్ళు వర్షం కురవటం ఏంటి? మంచినీళ్ళు పడతా ఉంటాయి కదా. ఎట్లా అనేది నాకు ఎక్కడ ట్రాన్స్ఫర్ అవుతున్నాయి ఇవి? పుట్టిందేమో సముద్రపు ఉప్పు నీళ్ళు తుఫాను కదా. మరి సముద్రపు ఉప్పు నీరులో తుఫాను పుడితే ఉప్పు నీరే భూమి మీద కురవాలి. కానీ అదేంటో కానీ మంచినీరు పడుతుంది. దానివల్ల చెరువులు నిండుతాయి, వాగులు నిండుతాయి, నదులు నిండుతాయి, డ్యాములు నిండుతాయి. ఎక్కడ ఈ నీరు ట్రాన్స్ఫర్ అవుతుంది నాకు తెలియట్లా. మరి మీకు తెలిస్తే చెప్పండి. హల్లెలూయా. మీకేమన్నా తెలిస్తే చెప్పండి. నాకు డౌటు, ఎక్కడ ఇది జరిగిద్ది? పుడుతుందేమో సముద్రంలో తుఫాను. అది ఏమి నీరు? నాగేశ్వరరావు గారు వెనకాల, శారమ్మ గారు భర్త పేరు నాగేశ్వరరావు కదా. నాగేశ్వరరావు గారు, ఎక్కడ ఈ మార్పు వస్తుంది? హల్లెలూయా. నాకు చాలా ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది. అసలు ఎక్కడ ఈ మార్పు జరుగుతూ ఉంటుంది అనేటువంటి. ఎంత వర్షం పడిద్దో, ఎంత నీరు భూమి మీద కురుస్తుందో. అసలు ఆ తుఫాను సముద్రంలో పుడితే ఒక ఏరియా అంతా కూడా క్లైమేట్ మారిపోతుంది. క్లైమేట్ అంతా మారిపోయింది. దేవునికి మహిమ. బైబిల్లో చెప్పిన మాట ఏంటంటే, మరుగు స్థానముల నుండి తుఫాను పుడుతుంది అన్నాడు. మరుగు స్థానముల నుండి తుఫాను పుడుతుందని చెప్పాడు. దేవుడు అలాంటి అద్భుతమైన ఆశ్చర్య కార్యాలు చేసేటువంటి వాడు. సరే, చిన్న ప్రకటనలు ఉన్నాయి, చదివి నేను వాక్య పరిచయంలోకి వెళ్తాను. మంగళవారం సాయంకాలము భోగిం యాకోబు రాహేలు వాళ్ళ అమ్మాయి రేమాకి బుధవారం నాడు వివాహము. మంగళవారం సాయంకాలం వారు కుటుంబ ప్రార్థన పెట్టుకుంటున్నారు అని వాళ్ళ పెదనాన్నగారు ఇర్మియా తెలియచేశాడు మంగళవారం రాత్రి. అలాగనే సాల్మన్ మాస్టర్ గారు వాళ్ళ యొక్క రెండవ కుమారుడు, చిన్న కుమారుడు, ఆ బాబు యొక్క వివాహము 15వ తారీఖు అనగా గురువారము ఉదయకాలమందు మనము జమ్ములపాలెం నుండి బాపట్ల వెళ్తున్నప్పుడు రైట్ సైడ్ ఒక కళ్యాణ మండపం ఉంటుంది. వెంటనే ఆ కళ్యాణ మండపంలో వివాహము జరగటం ఉంది. దానికి మాస్టర్ గారు మీ అందరినీ రమ్మని
ప్రేమపూర్వకంగా వారు ఆహ్వానాన్ని తెలియచేస్తున్నారు. మూడవది అదేంటి అమ్మ? మూడవది వివాహ ప్రకటన. అది కూడా చదువుతాను. బాపట్ల జిల్లా కర్లపాలెము మండలము ప్యార్లి గ్రామస్తులు పోతర్లంక ఆదినారాయణ శేషమ్మ గార్ల ఏకైక కుమారుడు చిరంజీవి యెహోషువకు బాపట్ల జిల్లా పచ్చూరు మండలము చెరుకూరి గ్రామ క్రాపరస్తుడు ఉపుటూరు వెంకటేశ్వర్లు వాణిగారి కుమార్తె చిరంజీవి సౌందర్యకు 26/5/2025 సోమవారం ఉదయం 10 గంటలకు ప్యారిల్లోని వరుని స్వగృహమునందు వివాహము జరగటము నిశ్చయించబడినది. దీనికి న్యాయమైన ఆటంకాలు ఏమైనా ఉంటే తెలియచేయవలసిందిగా మొదటి ప్రకటనగా ఇక్కడ చదవటం జరుగుతుంది. ఏమైనా న్యాయమైన ఆటంకాలు? మీరు అందరూ మౌనంగా ఉన్నారు కాబట్టి మొదటి ప్రకటన చదివినట్టుగా నేను సంతకం చేస్తున్నాను. తర్వాత ఇంకొక ప్రకటన అంటే ఇంకొక విషయాలు ఏంటంటే ఈ నెల 13, 14 తారీఖుల్లో 15 తారీఖుల్లో గొల్లపూడిలో మీటింగ్స్ ఉన్నాయి. దైవజనులు పి సాల్మన్ గారు మనందరినీ ఆహ్వానిస్తున్నారు. ఆ సువార్త సభల్లో వాక్య పరిచయం చేయడానికి బెంగళూరు నుండి ప్రశాంత్ జోష్ గారు, ఎర్నెస్ట్ పాల్ గారు, పి చైతన్య ప్రభు ఒంగోలు బేతస్తా మినిస్ట్రీ, అలాగనే రవణాపాలెం డేవిడ్ పాస్టర్ గారు 19, 20, 21 తారీఖుల్లో మీటింగ్స్ ఏర్పాటు చేసుకున్నారు. దానికి సంఘస్థులైన ఇది రవణాపాలెంలో కాదు, నర్సాయిపాలెము అంబేద్కర్ బొమ్మ సెంటర్లో. నేను రవణాపాలెం అనుకున్నాను. నర్సాయిపాలెం అంబేద్కర్ బొమ్మ సెంటర్లో మీటింగ్స్. వీటికి మీ అందరినీ ఆహ్వానిస్తున్నారు. నేను చదివాను, మీరు విన్నారు. మీరు వెళ్ళకోవటం అనేది మీ నిర్ణయము. వెళ్ళటం మంచిదని నేను మీకు తెలియచేస్తున్నాను. హల్లెలూయా. కనుక దేవుడు ఇవి ప్రకటనలు. దేవుడు మానవులమైన మన జీవితాలలో కొన్ని కార్యాలు జరిగించడానికి ఈ సృష్టిని వాడుకుంటాడు. ఈ సృష్టి దేవుని మాట విని అది మన మేలు కొరకైనా కీడు కొరకైనా దేవుని మాట వింటుంది. కాబట్టి మనం కూడా దేవుని స్తుతించాలి. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. దానికి ముందు మనమందరం లేచి నిలబడి దేవుణ్ణి ఆరాధన చేసుకుందాం. హల్లెలూయా. దేవుణ్ణి ఘనపరుద్దాం. స్తోత్రం నాయన, స్తోత్రం, స్తోత్రం. ఆయన పరిశుద్ధ ఆలయమందు ఆయన సన్నిధిలో ఆయన సన్నిధిలో ఎల్లప్పుడు దేవుణ్ణి దేవుణ్ణి స్తుతించుడి ఎల్లప్పుడు. దేవుణ్ణి స్తుతించుడి స్తోత్రమయ్యా. స్తుతులకు పాత్రుడు, స్తోత్రార్హుడు. మీకు స్తోత్రం, మీకు స్తోత్రం. స్తోత్రం, స్తోత్రం. దేవుని స్తుతించుడి
స్తోత్రం. ఆయన బలమును ప్రసిద్ధి చేయు, ఆకాశ విశాలమందు ఆయన స్తుతించుడి. స్తోత్రం. ఆయన బలమును ప్రసిద్ధి చేయు, ఆయన బలమును ప్రసిద్ధి చేయు, ఆకాశ విశాలమందు ఆకాశ విశాలమందు ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆయన పరాక్రమ కార్యమును బట్టి ఆయన్ని స్తుతించుడి. స్తోత్రం. ఆయన పరాక్రమ కార్యములు బట్టి, ఆయన పరాక్రమ కార్యములు బట్టి, ఆయన ప్రభావమును ఆయన ప్రభావములు ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. స్తోత్రమయ్యా. ఘోరధ్వనితో ఆయన స్తుతించుడి, స్వరమండలముతో ఆయన స్తుతించుడి. స్తోత్రమయ్యా, స్తోత్రం. స్తుతులకు పాత్రుడు, స్తోత్రాలు. ఘోరధ్వనితో ఆయన స్తుతించుడి. ధ్వనితో మళ్ళా పాడదాం. ఆయనను స్తుతించుడి. ధ్వనితో ఆయనను స్తుతించుడి. ధ్వనితో ఆయనను స్తుతించుడి. స్వరమండలములతో స్వరమండలములతో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. స్తోత్రం. సన్నని తాంతుల సితారతోను, సాధని కాంతుల సితారతోను, చక్కని స్వరములతో చక్కని స్వరములతో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. తంబురతోను నాట్యముతోను తంతి వాయిద్యములతో ఆయన స్తుతించాను.
స్తోత్రం. తంబురతోను నాట్యముతోను తంబురతోను నాట్యముతోను. హల్లెలూయా. వాస్తవంగా మనము తంబురుతోనూ నాట్యంతో అంటున్నాం, కానీ మనమేమి నాట్యం చేయట్లేదుగా. పాడతాం కూడా అబద్ధం పాడుతాం. సరే, ఎందుకు మనం అబద్ధం పాడాలి? తంబురుతోనూ నాట్యముతోనూ ఆయన స్తుతించండి అన్నాడు. నాట్యమేం మనం చేయలేము, కానీ అంత నాట్యగాలు మన ఇక్కడ ఎవరు లేము, కానీ కనీసం ఇట్టన్నా అందం. హల్లెలూయా. అటు ఇటన్నా కదా. తంబురతోను నాట్యముతోను తంబురతోను నాట్యముతోను కాంతి వాయిద్యములతో కాంతి వాయిద్యములతో ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి. ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. పిల్లన గ్రోలు చల్లగనూది పిల్లన గ్రోలు చల్లగనూది ఎల్ల ప్రజలు చేరి ఎల్ల ప్రజలు చేరి ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. స్తోత్రం. దేవుని స్తుతించుడి. ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. సకల ప్రాణులు యెహోవాను స్తుతించుడి. సకల ప్రాణులు యెహోవాను స్తుతించుడి. సకల ప్రాణులు యెహోవాను స్తుతించుడి. హల్లెలూయా. హల్లెలూయా. ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి. ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. సకల ప్రాణులు యెహోవాను స్తుతించుడి. సకల ప్రాణులు యెహోవాను స్తుతించుడి. ఆయన పరిశుద్ధ ఆలయమందు ఆయన పరిశుద్ధాలయమందు ఆయన పరక్రమ కార్యముల్ బట్టి ఆయన పరక్రమ కార్యములు బట్టి ఆయన బలమును ప్రసిద్ధి చేయు ఆయన బలమును స్తోత్రం. ప్రసిద్ధి చేయు. ఆయన బలమును ప్రసిద్ధి చేయు ఆయన బలమును ప్రసిద్ధి చేయు. పూరా ధ్వనితో ఆయన స్తుతించుడి. పూరా ధ్వనితో ఆయనను స్తుతించుడి. సన్నని తంతుల సితారతోను తానని తాతుల సితారతోను తంబురతోను నాట్యముతోను
దగ్గరగా సకల ప్రాణులు యెహోవా స్తుతించుడి, సకల ప్రాణులు యెహోవా స్తుతించుడి. హల్లెలూయా హల్లెలూయా ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి, దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి, దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. హల్లెలూయా. దయగల తండ్రి, మీకు వందనములు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మిమ్మల్ని స్తుతించే భాగ్యం మాకు ఇచ్చారు, మిమ్మల్ని తండ్రి అని పిలిచే భాగ్యం ఇచ్చారు. మీ స్తోత్రాలు ప్రభు. మీ పాదాలు చెంత ఇదమ్మగా మీ మందిరములో మేమందరము చేరటానికి అవకాశం ఇచ్చారు, ఆరోగ్యం ఇచ్చారు, అనుకూలమైన వాతావరణం ఇచ్చారు. వందనములు తండ్రి. ఇదిగో ఈ యొక్క ఉదయకాలమందు మీ సన్నిధికి వచ్చిన మాతో మాట్లాడమని, మాట్లాడుటకు నాకు వాక్శక్తిని, వాక్శుద్ధిని, ఆత్మ నడిపింపును దయచేయమని, మహిమ పొందుకోమని యేసుక్రీస్తు ఘనమైన నామములో ప్రార్థించి కృతజ్ఞతాస్తులు చెల్లించి అడిగి నీ పొందిన్నామని నమ్ముతున్నాము తండ్రి. ఆమేన్. కూర్చోండి. మంచిది. గత ఆదివారం నాడు నేను మీకు స్వార్థ ప్రకటించటం వలన, దేవుని స్వార్థ ప్రకటించటం వలన కలిగే ఆశీర్వాదాలు లేక కలిగే మేలులు మీతో పంచుకుంటున్నాను. భూమి మీద మీకు గత ఆదివారం నాడు సువార్త అంటే ఏమిటో చెప్పాను. సువార్త అంటే ఏమిటో చెప్పాను. దేవుని గురించి ప్రకటించటము లేక చెప్పటం అనేది సువార్త, మంచి వార్త. ఇది యెరూషలేము పట్టణములో 2000 సంవత్సరాల కిందట యేసయ్య శిష్యులతో ప్రారంభమైంది ఈ సువార్త ప్రకటన. మొట్టమొదట ఈ యేసుక్రీస్తు యొక్క శిలువ మరణ పునరుద్ధానాల గురించి ప్రకటించడం స్టార్ట్ చేసిన వ్యక్తి పేతురు భక్తుడు. ఆ రోజు సువార్త విని ఇంచుమించు 3000 మంది యేసుక్రీస్తుని రక్షకుడుగా అంగీకరించారు. ఆనాటి నుండి ఈనాటి వరకు ఈ సువార్త ప్రకటించబడుతూనే ఉన్నది, అనుదినము ప్రకటించబడుతూనే ఉన్నది. అనుదినము విశ్వసించి రక్షణ పొందేవారు, రక్షణలోకి వస్తున్నవారు జరుగుతూనే ఉంది. అనుదినము సువార్త ప్రకటన వలన వ్యాధిగ్రస్తులు స్వస్థ పొందుకుంటూనే ఉంటున్నారు. అనుదినము సువార్త ప్రకటన వలన దురాత్మ నుండి విడుదల పొందుకుంటూనే ఉంటున్నారు. ఇది ఆపలేదు, ఇది ఆగదు, ఆపలేరు. హల్లెలూయా, హల్లెలూయా. ఇది ఎవరి వలన అవ్వదు ఆపటం. ఒకవేళ ఒక ఏరియాలో ఒక ప్రాంతంలో ఆపగలరేమో కానీ, ఒకవేళ ఆ అధికారం ఉన్నంతకాలం ఆపగలవేమో కానీ శాశ్వతంగా దీన్ని ఆపలేవు. కారణం ఏంటంటే ఇది ఆపటానికి మానవుడిది కాదు, ఇది సృష్టికర్తది. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన గురించిన వార్త చెప్పకుండా ఆపటానికి మనుషులకి అధికారం లేదు. మనము మనుషులము, ఆయన మనల్ని సృష్టించినవాడు. కనుక ఈ సువార్త ప్రకటన అనేది చాలా అద్భుతమైంది. ఆమేన్. ఈ సువార్త ప్రకటన వలన కలిగే మేలులు మీతో పంచుకుంటూ, ఉదయకాలం పోయిన ఆదివారం ఏం చెప్పాను మీకు? సువార్త ప్రకటన వలన కలిగే ఒక ఆశీర్వాదము లేక
ఒక మేలేంటి? చీకట్లో నుండి మనుషులు వెలుగులోకి వస్తారు. చీకటి అంటే చెప్పాను, చెడ్డ కార్యాలు విడిచిపెట్టి మనుషులు మంచి జీవితంలోకి వస్తారు. సువార్త ప్రకటన వలన, సువార్త చెప్పటం వలన. రెండవది, సాతాను అధికారం నుండి బయటకు వస్తారు, దేవుని వైపు తిరుగుతారు. ఇది రెండవది. మూడవది, యేసుక్రీస్తునందలి విశ్వాసం వలన పాపక్షమాపణ. సువార్త వలన మనుషులు ఏం పొందుకుంటారు? పాపక్షమాపణ పొందుకుంటారు. నాలుగవది, పరిశుద్ధపరచబడినటువంటి వారిలో స్వాస్థ్యము. నాలుగవది, పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్థ్యము. ఇంకోటి చెప్పలేదు, మొట్టమొదటిది గుడ్డివారి కనులు తెరవ చేయబడుట. అంటే దాని అర్థం ఏంటంటే, ఆ గుడ్డివారి కనులు తెరవ చేయబడటం అంటే చీకట్లో నుండి వెలుగులోనికి, సాతాను అధికారం నుండి దేని వైపుకు, ఆయనందలి విశ్వాసం వల్ల పాపక్షమాపణ, పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్థ్యము, వారి కన్నులు తెరుచుట. అంటే కన్నులు తెరచటం అంటే సువార్త వినకుండా, అర్థం చేసుకోకుండా ఈ యుగ సంబంధమైన దేవత మనోనేత్రాల గుడితనము కలుగు చేస్తుంది. అంటే సత్యాన్ని నమ్మకుండా ఆటంకపరుస్తుంది. ఈరోజు నేను మీకు సాతాను అధికారం నుండి మనుషులు దేవుని వైపు తిరుగుతారు. సువార్త ప్రకటిస్తున్నప్పుడు ఏమవుతారు? మనుషులు సాతాను అధికారం నుండి దేవుని వైపు తిరుగుతారు. ఇక్కడ బాగా గమనించాల్సింది సాతాను అధికారం నుండి అని. సాతానికి అధికారం ఉంది, దేవునికి సర్వాధికారం ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. సాతానికి ఏముంది? అధికారం ఉంది, దేవునికి సర్వాధికారం ఉంది. వెనుక కుర్చీలో కూర్చున్న మగవాళ్ళు, అంటే మీరు వినలేదని కాదు కానీ ఒకసారి మీరు కూడా చెప్తే బాగుంటుందని. ఆ సాతానికి ఏముంది? వెనకాల పురుషులు కుర్చీలో కూర్చున్నవారు చెప్పండి, సాతానికి ఏముంది? వెనకాల కుర్చీలో కూర్చున్న పురుషులు, శ్రీను, శామ్యుల్ అన్న, ఇస్రాయేల్ అన్న, వెనకాల వాసు, మీరందరూ చెప్పండి, సాతానికి ఏముంది? పెద్దగా నాకు వినపడలేదు మీరు చెప్పేది, మీరు పెద్దోళ్ళే కానీ చెప్పండి అన్న. సాతానికి ఏముంది? సాతానికి ఏముంది? దేవునికి ఏముంది? దేవునికి ఏముంది? అది గుర్తుపెట్టుకుని బాగా. సాతానికి అధికారం ఉంది, దేవునికి సర్వాధికారం ఉంది. ఇప్పుడు మనుషులు స్వార్థ ప్రకటించటం వలన సాతాను అధికారం నుండి దేవుని వైపు తిరుగుతారు. దాని అర్థం ఏంటి? సాతాను సంబంధమైన అధికారం నుండి సర్వాధికారి అయిన దేని వైపు తిరుగుతారు. హల్లెలూయా. అర్థం కదా? సాతాను అధికారం లిమిట్, దేవుని అధికారము అనంతము. సాతాను జ్ఞానము లిమిట్, దేవుని జ్ఞానము అనంత జ్ఞానము. హల్లెలూయా, హల్లెలూయా. ఒకటి చెప్పనా, సాతాను నీకు కీడు చేయాలని తలపెట్టము దాని జ్ఞానము, కానీ ఆ కీడులో నుండి నీకు మేలు చేయాలనేది దేవుని అనంత జ్ఞానం. హల్లెలూయా. సాతాను నీకు ఏదో నష్టం కలిగించాలని తన జ్ఞానం ఉపయోగిస్తుంది, అనంత జ్ఞాని అనే దేవుడు ఆ నష్టంలో నుంచి నీకు లాభాన్ని తీసుకొస్తాడు. ఆమేన్, హల్లెలూయా. సాతాను నీ మీద ఏదో తంత్రం పన్నిద్ది, ఆ తంత్రముల నుంచి దేవుడు నిన్ను ఉన్నతమైన స్థాయిలో తీసుకెళ్ళిపోతాడు. హల్లెలూయా. ఇది దేవుని మహాజ్ఞానము. కాబట్టి దేని బిడ్డలారా, దేవుని స్వార్థ ప్రకటిస్తున్నప్పుడు, దేవుని వాక్యము దైవజనులు ప్రకటిస్తున్నప్పుడు సాతాను అధికారం నుండి మనుషులు దేని వైపు తిప్పబడతారు? సర్వాధికారి వైపు తిప్పబడతారు. నేను మీకు సాతాను పేర్లు చెబుతా. ఆ పేర్లలోనే వాడు ఎలాంటి వాడో మీకు అర్థమయ్యిద్ది. సాతాను కార్యాలు కూడా మీతో కొన్ని పంచుకుంటాను. దీన్ని బట్టి ఒకవేళ
మానవులమైన మనము ఒకవేళ దేవుని బిడ్డలని చెప్పుకుంటున్నా మనం కూడా ఒకవేళ ఏదైనా అలాంటి పరిస్థితుల్లో ఉన్నామేమో పరిశీలన చేసుకుందాం. మంచిది కదా. హల్లెలూయా, హల్లెలూయా. మన దేవుడు మంచివాడు. ఆయన ఎద్దుకు వచ్చిన వారిని, ఆయన ఆశ్రయించిన వారిని, ఆయన వెంబడించే వారిని విడిచిపెట్టేవాడు కాదు. హల్లెలూయా, హల్లెలూయా. రాజుల రాజా యేసయ్యా, ప్రభువులకు నీవే ప్రభుడవయ్యా. రాజుల రాజా యేసయ్యా. హల్లెలూయా. మాస్టర్ ఒక్క నిమిషం, మాస్టర్ ఒక్క నిమిషం. నేను ఎందుకు మళ్ళా పాడుతున్నానంటే, ఇందాక పాడాను కానీ ఆరాధన చేసాం కానీ రాజుల రాజా యేసయ్యా, ప్రభువులకు నీవే. రాజుల రాజా యేసయ్యా. భూమండలములో మరణము గెలచి లేచిన వారు ఎవరున్నారు? భూమండలములో మరణము గెలచి లేచిన వారు ఎవరున్నారు? మరణముపై విజయ భేరిని మ్రోగించి మరణ భయమును తొలగించినావు. మరణముపై విజయ భేరిని మ్రోగించి మరణ భయమును తొలగించినావు. హల్లెలూయా, 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 హల్లెలూయా. రాజుల రాజా యేసయ్యా, ప్రభువులకు నీవే ప్రభుడవయ్యా. అందరం దగ్గరగా రాజుల రాజా యేసయ్యా, ప్రభువులకు నీవే ప్రభుడవయ్యా. హల్లెలూయా. సాతాను పేర్లు బట్టి కూడా మనము అర్థం చేసుకోవచ్చు వాడు ఎలాంటి వాడు. కొన్ని పేర్లు మీతో పంచుకుంటాను, తర్వాత వాడి క్రియలు కూడా మనము చూద్దాం. సాతాను ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, వాడు అధికారం గలవాడే కానీ సర్వాధికారం వాడికి లేదు. ఆమేన్. దేవునికి మాత్రమే సర్వాధికారం. అంటే సాతాను మీద అధికారం గలవాడు, సృష్టి మీద అధికారం గలవాడు, నీ మీద నా మీద సమస్త మీద కూడా ఆయన అధికారం గలవాడు. అందుకని ఆయన సర్వాధికారి అయిన దేవుడు. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము. అన్ని కాలాలలో సర్వాధికారము గల దేవుడు. 1వ అధ్యాయము 8వ వచనము. 1వ అధ్యాయం 8వ వచనం. అల్ఫయు ఒమేగయు నేనే, వర్తమాన భూత భవిష్యత్ కాలములో ఉండువాడును నేనే అని సర్వాధికారియు దేవుడునగు ప్రభువు సెలవిస్తున్నాడు. హల్లెలూయా. యేసు సర్వాధికారి. ఆమేన్. హల్లెలూయా. యేసు భూత భవిష్యత్తు వర్తమానాల కాలంలో సర్వాధికారి అయిన దేవుడు. 4వ అధ్యాయము 8వ వచనం. 4వ అధ్యాయము 8వ వచనం. ఈ 4 జీవుల్లో ప్రతి జీవికి
6 రెక్కలుండెను. అవి చుట్టూను రెక్కల లోపటను కన్నులతో నిండి ఉన్నవి. అవి భూత వర్తమాన భవిష్యత్ కాలములో ఉండు సర్వాధికారియు దేవుడునగు ప్రభువు పరిశుద్ధుడు 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 అని మానక రాత్రింబవులు చెప్పుచున్నాను. ఈ సర్వాధికారి అయిన దేవుడు ఏమై ఉన్నాడు? ఏమై ఉన్నాడు? ఏంజెల్ సర్వాధికారి అయిన దేవుడు ఏమై ఉన్నాడు? పరిశుద్ధుడై ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలుగా మనము సర్వాధికారి అయిన దేవుని సేవిస్తున్నాం. భూత భవిష్యత్తు వర్తమాన కాలాల్లో ఉన్న సర్వాధికారి దేవుని సేవిస్తున్నాం. భూత భవిష్యత్తు వర్తమాన కాలాల్లో ఉన్న సర్వాధికారి అయిన దేవుడైన పరిశుద్ధుని మనం సేవిస్తున్నాం. ఆమేన్. హల్లెలూయా. అది మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఒకటి సాతాను లేక అపవాది, దాని పేరు మొదటిది అపవాది లేక సాతాను. ఒకసారి 1 పేతురు పత్రిక 5వ అధ్యాయము 8వ వచనము. 1 పేతురు పత్రిక 5వ అధ్యాయం 8వ వచనము. అపవాది, దాని పేరేం పేరు? అపవాది. రెండవది సాతాను లేక సాతాను. మొదట రాసుకున్నా పర్వాలేదు, ఏమి రాసుకున్నా మొత్తం దానికే చెందుతాయి. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 9వ వచనము. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 9వ వచనం. సర్వలోకమును మోసపుచ్చు అపవాదనియు సాతాను. చూసారా? చాలు. ఏం చేసిద్ది? అది దాని క్రియలు తర్వాత నేర్చుకున్నాము. తర్వాత రెండోది సాతాను. మూడవది లూసిఫర్ అంటారు. లూసిఫర్ అని పిలుస్తారు. దానికి యెషయా గ్రంథము 14వ అధ్యాయము 12వ వచనం. యెషయా గ్రంథము 14వ అధ్యాయము. తేజో నక్షత్రమా, వేకువ చుక్క. ఇక్కడ తేజో నక్షత్రం అనే మాటకు ఇంగ్లీష్ బైబిల్లో ఉపయోగించిన మాట లూసిఫర్ అనే మాట ఉపయోగించాడు. తర్వాత 4వది ఎర్రని మహాఘట సర్పము. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 3వ వచనం. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయం 3వ వచనం. ఎర్రని మహాఘట సర్పము. తర్వాత 4వది అక్కడే, 5వది అక్కడే 9వ వచనము. ఆది సర్పము 9వ వచనం. ఆది సర్పము. హల్లెలూయా. ఆది సర్పం అంటే దావీదు ఆది సర్పం అని ఎందుకు అన్నారు? ఎర్రని ఘట సర్పం అని ఎందుకు అన్నారు? ఆది సర్పం అని ఎందుకు అన్నారు అంటే, ఎర్రని ఘట సర్పము అంటే ఈ సాతాను ప్రేరేపణ వలన భూమి మీద అనేక మంది పరిశుద్ధుల యొక్క రక్తము చిందించబడింది. అంటే అనేక మంది పరిశుద్ధులు చంపబడ్డారు, ఇప్పటికీ చంపబడుతున్నారు. దేవుని సువార్త ప్రకటిస్తున్న పరిశుద్ధులు అయినటువంటి అనేకుల్ని చంపారు, వారి రక్తాన్ని చిందించారు. అందుకని దీన్ని ఎర్రని మహా ఘట సర్పం అన్నారు. ఆది సర్పం అని ఎందుకు అన్నారంటే, ఆదిలో ఆదాము అవని మోసపుచ్చింది
ఆదిలో మానవుని మోసం చేసింది కనుక సాతాను ఒకటి, దాని పేర్లు ఒకటి సాతాను, అపవాది, లూసిఫరు, ఎర్రని, ఘట సర్పము, ఆది సర్పం. ఆరవది శోధకుడు. శోధకుడు మత్తయి సువార్త 4వ అధ్యాయము 3వ వచనం. ఏడవది విరోధి, మన విరోధి లేక శత్రువు. మత్తయి సువార్త 13వ అధ్యాయము 41వ వచనం. ఏడవది అంతేనా? ఎనిమిదవది ఈ యుగ సంబంధమైన దేవత. ఈ యుగ సంబంధమైన దేవత 2 కొరింథీ పత్రిక 4:4. ఈ యుగ సంబంధమైన దేవత, గాడ్ ఆఫ్ దిస్ వరల్డ్. తొమ్మిదవది ఈ లోకాధికారి. 2 కొరింథీ పత్రిక 4:4. 10వది వాయుమండల అధిపతి, ప్రిన్స్ ఆఫ్ ద పవర్ ఆఫ్ ద ఎయిర్, వాయుమండల అధిపతి. 11వది సహోదరుల మీద నేరం మోపేవాడు. ప్రకటన గ్రంథము 12:10. 13వది వెలుగుదూత. 2 కొరింథీ పత్రిక 11:14. 14వది దొంగ. యోహాను సువార్త 10:10. 15వది వంకర సర్పము. యెషయా గ్రంథము 27:1. 16వది గర్విష్ఠులందరికీ రాజు, గర్వపడే వాళ్ళందరికీ రాజు అంటది. యోబు గ్రంథము 41:34. 17వది వేటగాడు. ఇవి కొన్ని సాతాను పేర్లు. హల్లెలూయా. వీటి గురించి ఎక్కువ నేను హైలైట్ చేయాల్సిన అవసరం చేయకూడదు అనుకొని టకటక చెప్పేస్తాను. హల్లెలూయా. కానీ అర్థం చేసుకోండి, అపవాది, సాతాను, ఎర్రని ఘట సర్పము, విరోధి, శోధకుడు. ఇంకోటి చెప్పాలి మీకు, వాక్యమును ఎత్తుకొని పోవాడు. వాక్యాన్ని ఎత్తుకొని పోవాడు, విత్తబడిన వాక్యాన్ని ఎత్తుకొని పోవాడు. మత్తయి సువార్త 13వ అధ్యాయము 19వ వచనము. మత్తయి సువార్త 13వ అధ్యాయము 19వ వచనము. ఎన్ని అయినా ఇప్పటికి? 17 అయినా? ఇలాగా సాతాను కొన్ని పేర్లు మనం చూస్తున్నాం. సాతాను పేర్లు ఉన్నాయి. ఉదాహరణకి మీకు కూడా పేర్లు ఉంటాయి. అసలు పేరు ఉంటుంది, ఇంకో పేరు కూడా ఉంటుంది. ఇంకో పేరు 2 రకాలుగా పెట్టవచ్చు. ఒకటి ప్రేమగా ముద్దుగా పిలుచుకునే పేరు. రెండవది మన యొక్క, ఉదాహరణకి మీరు ఎవరు ఏమనుకోవద్దు, బాధపడద్దు, గయ్యాలి అన్నారు కదా. గయ్యాలి అనేది పేరా? కాదు. కానీ అసలు పేరుదే ఉంది. ఎందుకు పెట్టారు? గయ్యాలతనాన్ని బట్టి పెట్టారు. సోమరి ఎందుకు పెట్టారు? సోమతనాన్ని బట్టి పెట్టారు. గర్విష్టి ఎందుకు పెట్టారు? గర్వాన్ని బట్టి పెట్టారు. తిండిబోతు ఎందుకు పెట్టారు? తిండిబోతుని బట్టి. నిద్రపోతు, ఆశబోతు, ఇవన్నీ ఎందుకు అంటే మనిషే. అసలు పేరు వేరు, ఈ క్యారెక్టర్ని బట్టి వాడు. అలాగనే ఈ సాతానికి వీడి అసలు పేరు లూసిఫర్. వీడి అసలు పేరు అభిషేకించబడిన కేరూబు. అయితే దీనికి ఇవన్నీ ఎలా వచ్చాయి అని అంటే, ఆ లూసిఫరు లేక అభిషేకించబడిన కేరూబు యొక్క క్రియలను బట్టి ఈ విధమైనటువంటి పేర్లు వచ్చాయి. దేవునికి మహిమ. ఈ లూసిఫరు లేక ఈ అభిషేకించబడినటువంటి కేరూబు యొక్క వాడి క్రియలన్నిటినీ లయపరచటానికి దేవుని కుమారుడు ప్రత్యక్షమయ్యాడు. హల్లెలూయా. వాడు ఏ క్రియ లేక నిజంగా
సంతోషం. అందరూ కొట్టలేదు కానీ నిజంగా ఆ మాట, అపవాది ఎన్ని క్రియలు పన్నినా ఆ క్రియలన్నిటినీ లయపరచడానికి దేవుని కుమారుడు ప్రత్యక్షమయ్యాడు. హల్లెలూయా, హల్లెలూయా. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం అందరం కలిసి చదువుదాం. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయము 8వ వచనములోని 3వ లైన్, అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను. హల్లెలూయా, హల్లెలూయా. మళ్ళా బిగ్గరగా చదువుదాం అందరం కలిసి. 1, 2, 3 స్టార్ట్. అపవాది యొక్క క్రియలను లయపరచుటకి దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను. మళ్ళా చదువుదాం. అపవాది యొక్క క్రియలను లయపరచుటకి దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను. ఇప్పుడు చేతులు చెబుదాం. అపవాది ఏ పన్నాగము, ఏ విధమైన దాని క్రియలు నా మీద, నా కుటుంబం మీద, నా బిడ్డల మీద, నా దేహం మీద పని చేయకుండా నా రక్షకుడైన యేసు వాడి క్రియలన్నీ లయపరచునుగాక. యేసు క్రీస్తు యొక్క రక్తపు కోటలో నేను దాచబడుదునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరణము గెలచిన జయ యేసు, మరణము ఓడెను జయ మరణము గెలచిన, స్తోత్రం. ఇంకా బిగ్గరగా, సాతాను గెలచిన జయ యేసు, స్తోత్రం. సాతాను ఓడెను జయ యేసు. మళ్ళా పాడదాం. సాతాను గెలచిన జయ యేసు, సాతాను ఓడెను జయ యేసు. దయ్యాలు గెలచిన జయ యేసు, దయ్యాలు ఓడెను జయ యేసు. కయ్యము గెలచిన, జయ యేసు, స్తోత్రం. కయ్యము గెలచిన జయ యేసు. అయ్యా నీవే, జయ యేసు, అయ్యా నీవే. జయ యేసు. జయ జయ యేసు, జయ యేసు. జయ జయ క్రీస్తు, జయ క్రీస్తు. జయ జయ రాజా, జయ రాజా, జయ జయ రాజా, జయ రాజా, జయ జయ రాజా, జయ రాజా, జయ జయ రాజా. జయ స్తోత్రం. జయ జయ రాజా, జయ రాజా, 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 జయ జయ స్తోత్రం, జయ స్తోత్రం, జయ జయ స్తోత్రం. జయ స్తోత్రం. జయ జయ యేసు, జయ యేసు. జయ జయ క్రీస్తు, జయ క్రీస్తు. జయ జయ యేసు, జయ యేసు, జయ జయ క్రీస్తు, జయ క్రీస్తు. సమాధి గెలచిన, జయ యేసు, సమాధి ఓడెను. జయ యేసు, సమాధి గెలచిన, జయ యేసు, సమాధి ఓడెను. జయ యేసు, కావలి గెలచిన, జయ యేసు, కావలి ఓడెను. జయ యేసు. హల్లెలూయా, హల్లెలూయా. వాడు ఏ క్రియ పనని, మనకి విరోధముగా ఏ క్రియ పనని ఆ క్రియలను లయపరచడానికి దేవుని కుమారుడైన యేసయ్య ప్రత్యక్షమయ్యాడు. ఆమేన్, హల్లెలూయా.
అపవాది క్రియలు లేక అపవాది పనులు కొన్ని మీతో చెప్తాను, చెప్పి వాక్యాన్ని ముగిస్తాం. మొట్టమొదట అపవాది యొక్క పని ఏంటంటే అబద్ధాలు చెప్పటము. ఏం చెప్పటము? గత రాత్రి సండే స్కూల్ పిల్లల్ని నేను అబద్ధాలు, మీలో ఎవరు అబద్ధాలు చెప్పరో చేయొత్తండ్రా అన్న. మీలో అబద్ధాలు చెప్పని వాళ్ళు ఎవరో చేయొత్తండి అని అన్న. ఒక అమ్మాయి ఎత్తింది. పక్కోళ్ళు గురిగుంటారా, ఎప్పుడు అబద్ధం వాళ్ళ నువ్వు అన్నారు ఆ పిల్ల. మా పిల్ల తెలుసో తెలియకో చెయ్యెత్తింది. చూశారు, చూసి ఎప్పుడు అబద్ధం వాళ్ళ నువ్వు అన్నారు. అంటే ఆ ఒక్క పిల్ల కూడా అబద్ధం ఆడుకుంటాం వీళ్ళకి ఇష్టం. సాతాను కూడా అంతే. మనం అబద్ధం ఆడకుండా ఉండటం దానికి నిజం చెప్దామా? మన అబద్ధాలు ఆడకుండా ఉన్నామా? కొంతమంది చీటికి మాట కూడా అబద్ధం ఆడేస్తారు. చీటి మాట కూడా, చిన్నదానికి కూడా అబద్ధం ఆడేస్తారు. అక్క పచ్చడి ఉందంటే, పచ్చడి ఎప్పుడు పెట్టుకున్నావు అక్క? ఇంట్లో ఉంటుంది. ఎంత చిన్న అబద్ధాలు ఆడేస్తారు. బిడ్డలారా, అబద్ధం ఆడటం అనేది సాతాను క్రియ. దయచేసి అబద్ధాలు ఆడటానికి ముందు ప్రయత్నం చేయకండి. ఆడకుండా ఉండటం తర్వాత సంగతి, కానీ ముందు ప్రయత్నము చేయండి. మ్యాక్సిమం అబద్ధాలు ఆడకుండా ప్రయత్నాలు చేయండి. వాస్తవం చెప్పే ప్రయత్నాలు చేయండి. ఆమేన్. ఏంది మీరు అందరూ ముసిముసిలు అవుతున్నారు? ఎక్కడ కుదిరిద్ది అంటారంట? కుదిరిద్ది యేసునామములో. ఆమేన్. కుదరపోవటం ఏంటి? అబద్ధమాడని దేవుడు ఉన్నాడు మనకి. హల్లెలూయా. ఆయన పేరే అబద్ధమాడని దేవుడు. హల్లెలూయా. అబద్ధమాడ ఆయన అంతే. ఆయన బిడ్డలం మనం. అబద్ధమాడనేరని దేవునికి పుట్టిన వారం మనం, అంటే ఆయన సంతానం మనము. అబద్ధం ఆడము. ఆమేన్. నా బిడ్డలు అబద్ధమాడనేరని వారు. హల్లెలూయా. హల్లెలూయా. రోషంగా బతుకుద్దాం. ఆమేన్. హల్లెలూయా. అబద్ధాలు చెప్పాల్సిన పని మాకు లేదండి అని అంటమే. హల్లెలూయా. లేదు, నువ్వు అబద్ధం చెబుతున్నావు అంటే అబద్ధం చెప్పాల్సిన అంత నెసెసిటీ నాకు లేదు అని చెప్పాలి. ఆమేన్. ఆమేన్. అది ఇంకా మొట్టమొదట సాతాను మొట్టమొదటి క్రియ ఏంటంటే అబద్ధం ఆడటము. దయచేసి బిడ్డలారా, అబద్ధములు ఆడొద్దు. లోకమే అబద్ధంలో ఉండిపోతుంది. మనం కూడా అట్లా ఆడితే ఎట్లా చెప్పండి? అయితే ఎట్లా పాస్టర్ గారు అంటే, అటు అబద్ధంగా ఉండకూడదు, ఇటు సత్యంగా ఉండకూడదు. ఈ రెండిట్లో వాళ్ళు నడిచేసే బండి. ఎప్పుడు? కష్టంగా ఉన్నప్పుడు. చిన్న ఉదాహరణ చెప్తా. అది ఉక్రెయిన్ దేశం. ఉక్రెయిన్ దేశంలో బహిరంగంగా సువార్త చెప్పనీరు. దేవుడు ఒక దైవజనుణ్ణి అక్కడికి వెళ్ళమన్నాడు వాక్యం చెప్పడానికి. బైబిల్ తీసుకొని వెళ్ళటానికి లేదు. వెళ్ళాడు. ఆయన అడిగారు, నువ్వెందుకు వస్తున్నావు మా దేశానికని. ఒక గదిలో పెట్టి అడిగారు, ఎందుకు వస్తున్నావు మా దేశానికని. చాలా చాలా ప్రశ్నలు వేశారు. ఆయన ఎక్కడ అబద్ధం చెప్పట్లా, వాస్తవం చెబుతున్నాడు, కానీ వాళ్ళకి అర్థం కాకుండా చెబుతున్నాడు. చివరికి ఆయన కుర్చీలో పెట్టి అడగాల్సిన అన్ని అడిగేసేసారు. వాళ్ళు బయటికి వెళ్ళిపోయారు. బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఈయన, నాకు దేవుడి దేవుని పర్మిషన్ వచ్చేసింది. సహజంగా మనకి ఎట్లా ఉంటుంది, దేవానికి స్తోత్రం నాయన, మోకాలు వేయటం, చేతులు జోడించడం టక్కన వచ్చేస్తాం కదా. అలాగా ఆయన కుర్చీలో కూర్చుని ఆయన మోకాలు లేద్దామని, ఇట్లా మోకాల మీద వేద్దామని కుర్చీ మీద లేచి ఇట్లా మోకాల మీద కూర్చి స్తోత్రం చదువుతాను, టక్కన తలుపు తీశాడు. ఏం చేస్తున్నావు నువ్వు అన్నారు. ఏమీ లేదు సార్, మీరు చాలా ప్రశ్న వేశారు, అలసిపోయాను, కొంచెం రిలాక్స్ అవ్వబోతున్నానండి అన్నాడంట. కొంచెం రిలాక్స్ అవ్వబోతున్నానండి. అటు అబద్ధం కాదు, సత్యం, అంత పూర్తి సత్యం కాదు. బిడ్డలారా, ముఖ్యంగా లోకంలో అబద్ధం ఆడకుండా బతుకుద్దాం.
ఆమేన్. కుదరదు అనుకోవద్దు. ఒకటే చెబుతున్నాను, మన దేవుడు అబద్ధమాడనేరని దేవుడు. ఒక్క అబద్ధం ఈరోజు నువ్వు చెబితే ఆ ఫలితము ఎంతగా దారి తీసిద్దో తెలియదు, ఎంతగా దారి తీసిద్దో తెలియదు. తన భార్య, ఆయన ఎవరో వచ్చాడు, ఎవరయ్యా ఈమంటే మా చెల్లెలు అన్నాడు. చెల్లెలు అన్నాడు, భార్యని ఏమన్నాడు? చెల్లెలు అన్నాడు. అది తీసుకెళ్ళిపోయాడు. చెల్లెలు అన్నాడు కదా, ఆ శారమ్యేమో బాగా చక్కుంటుంది, ఆమె తీసుకెళ్ళిపోయాడు. తీసుకెళ్తే చివరికి దేవుడే అక్కడ కాపాడాల్సి వచ్చింది శారమ్మని. ఆయన అడిగాడు తర్వాత, ఏవయ్యా నువ్వు ఇంత అబద్ధం ఆడేవేంటి, నీ భార్యని చెల్లెని చెప్పేవేంటి అని అన్నాడు. ఎందుకు అలా అన్నావు నువ్వు అన్నారు. చూసారా, పరువు పోయి ఉంటుంది కదా. బిడ్డలారా, అబద్ధం ఆడకుండా ఉందాం. అబద్ధం ఆడటము సాతాను యొక్క క్రియా, పని. ఎందుకు అబద్ధం ఆడిద్ది, ఎందుకు అబద్ధము ఆడేస్తుంది చూసి ప్రార్థన చేసుకుందాం. ఎందుకు అబద్ధం బైబిల్ ఈ మాట చెప్తానండి, ఇది చదువుకోవాలి మనం. ఒకసారి ప్రకటన గ్రంథము 21:8, ప్రకటన గ్రంథము 21:8. పిరికివారును అబద్ధికులు అందరును. ఎవరు? హల్లెలూయా. ఎవరెవరెవరు? పెద్దగా చెప్దాం. హల్లెలూయా. నా ఆశ ఏంటంటే దేవుడు మనల్ని అబద్ధికులుగా కాకుండా అబద్ధమాడ నేరని వారిగానే చేయునుగాక. ఆమేన్. సత్యమును సత్యంగా మాట్లాడేవాడు నా యేసయ్య. ఆమేన్. హల్లెలూయా. దేనికి భయపడి సత్యాన్ని అసత్యంగా చెప్పలేదు, దేనికి భయపడి నోటి మాటల్లో కూడా అబద్ధమాడ ఆయన. హల్లెలూయా. పవర్ఫుల్ ఆయన. ఆమేన్. మచ్చ లేనివాడు, డాగు లేనివాడు, కలంకము లేనివాడు, నిష్కల్మషుడు, నిర్దోషి, పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు, ఆకాశ మండలం కంటే ఎత్తైనవాడు. హల్లెలూయా. నజరేడైన యేసు. ఆమేన్. ఆయన మనల్ని అబద్ధం ఆడకుండా బతికిస్తాడు. ఆమేన్. హల్లెలూయా. అబద్ధం ఆడకుండా జీంప చేస్తాడు. ఆమేన్. దేవునికి మహిమ. హల్లెలూయా. అబద్ధికులుగా మనం ఉండాల్సినంత అవసరము లేదు. ఎందుకు అబద్ధం ఆడిస్తాడు అంటే నిన్ను మోసం చేయటానికి. ఎందుకు మోసం చేయ అబద్ధం ఆడుతున్నావు అంటే అర్థం ఏంటి? లేనిది చెబుతున్నావనేగా, లేక ఉంది లేదని చెబుతున్నావు కదా. దానితో నేను దాన్ని అపవాది యొక్క రెండవ క్రియ ఏంటంటే మోసపుచ్చటము. ప్రకటన గ్రంథము 12:9. ప్రకటన గ్రంథము 12:9. సర్వలోకాన్ని మోసపుచ్చటము. హల్లెలూయా. ఎవరు మోసపుచ్చుతుంది? ఎవరెవరిని? సర్వలోకాన్ని మోసపుస్తుంది. సుబ్బాయి వింటున్నావురా? విన్నారు? అందరూ వినండి. సర్వలోకాన్ని మోసపుస్తుంది. సర్వలోకం అంటే ఈ ప్రపంచమంతటా లోకములో ఉన్న మనుషుల్ని మోసపుస్తుంది. ఏమని మోసపుస్తుంది? ఏమని మోసపుస్తుంది అంటే సత్యమును అబద్ధంగా చెప్తుంది. యేసుక్రీస్తు దేవుడు కాదో, యేసుక్రీస్తుని నమ్మితేనే పరలోకం కాదో, యేసుక్రీస్తుని మాత్రమే దేవుడిగా నమ్మాల్సిన పనేమి లేదో, లేక యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంటేనే కాదు పాపక్షమాపణ, ఎలాగైనా పాపక్షమాపణ ఉంటుంది, ఎలాగైనా పరలోకానికి వెళ్ళొచ్చు. అబద్ధము, మోసపుచ్చటము సాతాను తంత్రం. అది అలా మోసపోతున్నారు మనుషులు. కానీ దేనికి మహిమ, మనం బయటకు వచ్చాం. ఆమేన్. హల్లెలూయా. సాతాను యొక్క మోసములో మనం పడి పాపక్షమాపణ కొరకు వేరే ఛానల్లోకి వెళ్ళాం. మనము పాపక్షమాపణ కొరకు ఒకే ఒక ఛానలు, అది యేసు రక్తము. ఆమేన్. యేసు రక్తమే నా పాపాన్ని కడిగివేసిద్ది, యేసుక్రీస్తు మాత్రమే నా పాపం నన్ను విమోచించగలడు అనే సత్యాన్ని మనం విన్నాము. ఈ సత్యాన్ని వినకుండా మోసపుచ్చుతున్నాడు సాతానుడు, త్రావు తప్పిస్తున్నాడు. అందుకని మనుషులు ఎన్నో రకాల మతాలు, ఎన్నో రకాల సిద్ధాంతాలు,
ఎన్నో రకాలైనటువంటి మార్గాల్లోకి వెళ్ళిపోతున్నారు. లేదు, అవన్నీ మోసపుచ్చేవి. ఒక్క యేసు మాత్రమే పరలోకానికి మార్గము. ఆమేన్. కనుక రెండవది వాడు ఏం చేస్తాడు? మోసపుస్తాడు. మూడోది చెప్పి ప్రార్థన చేస్తాడు. ఇది మనకు అవసరం. హల్లెలూయా. ఇంతకుముందు అవసరంగా పాస్టర్ అంటే వీటికంటే అది కూడా అవసరమే. హల్లెలూయా. మూడవది ఎత్తుకొని పోవటం. నా ఇస్రా ఏంటి? ఎత్తుకొని పోవటం. ఏమి ఎత్తుకుపోతాడు? అబ్బా, హల్లెలూయా, కరెక్టే చెప్పాడండి. హల్లెలూయా. రామారావు నవ్వుతున్నావు కదా, చెప్పు, ఏమి ఎత్తుకుపోతాడు? భూసిరెడ్డి గారు, కృపావరం, నెహెమ్యా, ఏమి ఎత్తుకుపోతాడు సాతానుడు? వాడు దొంగ కదా. దొంగ వచ్చి ఏమి ఎత్తుకుపోతాడు చెప్పండి? దొంగ వచ్చి ఇంట్లోకి బయట మంచులు కొండ ఉంది, మంచులు కొండ ఎత్తుకుని పోతాడు కదా. బయట దొంగ వచ్చి ఏం చేస్తాడు చెప్పండి? బయట మంచులు కొండ ఉంది, మట్టి కొండ, దాన్ని తీసుకొని అమ్మాయ మంచుల కొండ దొరికింది చాలని సంతోషపడతాడా? ఆడు వెళ్తా ఈడి మొక్కానికి ఇదే ఈ కొండ ఉంది ఇంట్లోని దాన్ని తన్ని లోపలికి వెళ్ళిపోతాడు. విలువైన వాటిని దొంగిలిస్తాడు. హల్లెలూయా. బీరో బాగలు కొట్టేది ఎందుకు? లోపల బీరో ఉన్నావు, బీరో విలువైన ఉండదు. అలాగనే సాతానుడు దేన్ని ఎత్తుకుపోతాడంటే వాక్యాన్ని ఎత్తుకుపోతాడు. వాడు దొంగ. ఏం దొంగిలిస్తాడు? ఏం ఎత్తుకుపోతాడంటే వాక్యము. ఏ వాక్యము? రత్నమా ఏ వాక్యము? నవటగా చెప్పు. ఏ వాక్యాన్ని ఎత్తుకుపోతాడు? ఏ వాక్యం అంటే విత్తబడిన వాక్యము. హల్లెలూయా. విత్తబడిన వాక్యం. ఇదిగో వాక్యాన్ని విత్తుతున్నా నేను మీకు. వాక్యమనే గింజలు విత్తుతున్నా. ఈ వాక్యమనే విత్తనాలు మన హృదయంలో పడాలి. ఎందుకు పడాలంటే మనం ఫలించాలి కాబట్టి. హల్లెలూయా. విత్తబడిన వాక్యం అంటే సిద్ధపరచబడిన వాక్యము. ఆమేన్. హల్లెలూయా. ఏ వాక్యం ఇది? సిద్ధపరచబడిన వాక్యము. ఈ వాక్యము ప్రిపేర్ అవటానికి రామారావు రాత్రి 12:30 దాటిపోయింది. ఉదయం కూర్చుంటే దీన్ని, ఎందుకంటే సాతాను గురించి మాట్లాడాలి కదా, నేను సాతాను పేరు చెప్పాలి కదా, వాడి క్రియలు చెప్పాలి కదా. అందుకని ఎన్ని ఆటంకాలో కూర్చొని చదువుకుంటుంటే అంతకుముందు 2 గంటల దాకైనా మెలుకోగలను, 12 గంటల నిద్ర వచ్చేస్తుంది. ఎందుకు? దాని పేర్లు రాస్తున్నానని. దొంగ అని అపవాది వాక్యాన్ని విత్తబడిన వాక్యం అంటే సిద్ధపరచబడిన వాక్యాన్ని ఎత్తుకుపోతుంది. గుర్తుపెట్టుకోండి. మీలో చాలామంది నేను అలాగ కానీ శత్రు చేసే పని ఏంటంటే విత్తబడిన వాక్యాన్ని ఎత్తుకొని పోతూ ఉంటుంది. అంటే ఈరోజు గంట ముందు చెప్పిన వాక్యం కూడా గుర్తుంది కొంతమందికి, గత ఆదివారం చెప్పిన వాక్యం కూడా గుర్తుండు కొంతమందికి, పోనీ నిన్న చెప్పిన వాక్యం కూడా గుర్తుండదు. నిన్న కాదు పాస్టర్ గారు, గంటకు ముందు చెప్పిన వాక్యం కూడా నాకు గుర్తుండదు. ఏమవుతుంది? సాతానుడు ఎత్తుకుపోతున్నాడు. ఈ మాట చెప్పి ప్రార్థన చేసుకుందాం. నీలో వాక్యం ఉంటుందా? ఎత్తుకుపోతున్నాడు సాతానుడు. మత్తయి సువార్త 13వ అధ్యాయము 19వ వచనం చదవండి. రాజ్యమును గురించిన వార్త వినియు వాక్యమును విని గ్రహింపగా ఉండగా దుష్టుడు వచ్చి, అబ్బో, ఎక్కడ ఎత్తబడింది ఇది? మీరు చేను దున్ని ఇత్తనాలు నాటారు. ఆ విత్తనాలు పక్షులు తినే తట్టడం చెప్పండి, మీకు బాధ ఏదు? విత్తనము ఖరీదైంది. ఆమేన్. ఇప్పుడు పుర్రులో ఒడ్డు పోశారు. ఆ ఒడ్డు తీసుకెళ్ళి నారుకేస్తారా? ఏడు. నారు కోసం సపరేట్గా విత్తనాలు సిద్ధపరుచుకుంటారు. అలాగనే మొక్కజొన్న ఉంది. మొక్కజొన్న ఇప్పుడు మీరు ఏరుకొచ్చారు కదా, ఏరుకొచ్చినటువంటి తీసుకెళ్ళి గింజలు వేస్తారా? ఏడు. అంటే గింజ సపరేటు, అది వేరు. అంటే దాని అర్థం ఏంటంటే దాని కెపాసిటీ వేరు. హల్లెలూయా. చూడటానికి గింజగా అన్ని కనబడచ్చు కానీ దాని కెపాసిటీ వేరు. అలాగనే యేసుక్రీస్తు గురించిన వాక్యమనే ఈ గింజ కెపాసిటీ వేరు. హల్లెలూయా. ఇది అక్షయమైనది. ఆమేన్. హల్లెలూయా. ఈ వాక్యమనే దేవుని యేసుక్రీస్తు గురించిన వాక్యమనే గింజ ఇది అక్షయమైంది, అంటే చావు లేనిది. ఆమేన్.
ఇది భూమి మీద పడిందో విత్తనముగా మొలకెత్తుది. దాని అర్థం ఏంటంటే ఇది ఎవరి హృదయంలో పడిద్దో ఆ వ్యక్తిని జీవింపచేసిద్ది. హల్లెలూయా. దాని పవర్ అలాంటిదన్నమాట. అందుకని వాక్యం విని నువ్వు ఎక్కడ బాగుపడతావనని వాక్యం విన్న వెంటనే ఎత్తుకొని పోయిద్ది. ఎందుకని? నీ అజాగ్రత్త. అందుకని వాక్యాన్ని రాసుకోవాలి బిడ్డలారా. చదువు వచ్చిన వాళ్ళు ఏం చేయాలి? రాసుకోవాలి. దెబోరా రాసుకుంటున్నావా? రాసుకోవాలి. చదువు వచ్చిన వాళ్ళు వాక్యాన్ని రాసుకోవాలి. మిరియామ వాళ్ళ అమ్మాయి రాసుకుంటున్నావా? ఏంటి అమ్మాయి రాసుకోవట్లా? రాసుకోవాలి. వాక్యాన్ని రాసుకోవాలి. ఇంటికి వెళ్ళిన తర్వాత నెమరేసుకోవాలి. హల్లెలూయా. కనుక బిడ్డలారా, సాతానుడు వాడు అబద్ధం వాడిస్తాడు, అబద్ధము మోసపుస్తాడు, వాక్యాన్ని ఎత్తుకుపోతాడు. జాగ్రత్తగా ఉందాం. దేవునికి మహిమ కలుగును. హల్లెలూయా. కళ్ళు మూసుకుందాం. దయగల తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. అపవాది ఎక్కడైతే సువార్త ప్రకటించబడుతుందో అపవాది బంధకాల నుండి, అపవాది చెర్ల నుండి ప్రజలు విడిపించబడతారని, సత్యదేవుడైనటువంటి మీ వైపు తిరుగుతారని వాక్యం ద్వారా తెలుసుకున్నాం. ఇదిగో అయ్యా, అపవాది పేర్లు మేము చూసాం, మీ వాక్యంలో రాయబడ్డాయి. అపవాది క్రియలు మేము చూసాం. అపవాది ఎన్ని క్రియలు పనినా అవన్నీ లయపరచడానికి దేవుని కుమారుడిగా మీరు ప్రత్యక్షమయ్యారు. వందన